విధంగా అశోక్ గురించి తెలుసుకొని ఈ ఊరు గురించి తెలుసుకొని ఆ సమస్యలు ఏముండయో తెలుసుకోవాలని 15 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి ఫస్ట్ టైం మా ఊరికి మీడియా రావడం జరిగింది. ఆ మీడియా వాళ్ళకు కూడా మా సర్పంచ్ అభ్యర్థి తరపున మా గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈ వ్యక్తిని ఈ ఊర్లో ఫస్ట్ టైం ఒక 20 ఏళ్ల నుంచి ప్రతి పార్టీ నుంచి ఒక వ్యక్తి నిలబడ్డాడు. కానీ 20 ఏళ్ల తర్వాత ఒక క్యాండిడేట్ ఇండిపెండెంట్ గా నిలబడడం అనేది మొదటిసారి. ఒక క్యాండిడేట్ ఇండిపెండెంట్ గా నిలబడుతున్నాడంటే ఇంతకుముందు పార్టీల తరపున నిలబడ్డ పెద్దలు ఏం చేసిండ్రు ఏం చేయలేరు గ్రహించారు కాబట్టి ఇంతమంది యువత పెద్దలు చిన్నలు అందరు కలిపి ఒక వ్యక్తిని ఇండిపెండెంట్ గా నిలబెట్టుకుంటున్నారు. ఆ ఇండిపెండెంట్ వ్యక్తి ఏం చేయగలడు ఏం చేస్తాడు మనం అడిగితే పని అవుతుందా కాదా అని ఆలోచన చేసి ఈ వ్యక్తిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టుకున్నారు. అందుకే మనం అందరం సపోర్ట్ చేసి ఈ వ్యక్తిని సర్పంచ్ గా గెలిపించుకోవాలి. ఇంకోటి మనకు సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీరాలంటే ప్రతిసారి ప్రతి వ్యక్తికి చెప్తున్నాం. ఆ వ్యక్తి కొంచెం అనుభవం ఉన్నాడు కాబట్టి అనుభవంతో చేస్తాడని చెప్తున్నాం. అనుభవం ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే అయితే పోతే పోతుందిలే ఏడుకోతుంది అనేది ఉంది. ఆయన పోయి మనం అడగలేకపోతున్నాం. చేద్దామనే మాటనే మాట్లాడుతారు కానీ చేసుడు లేదు. కాబట్టి మన ఏజోడు ఉంటాడు, మనకన్నా చిన్నోడు ఉంటాడు, ఒకరికి చిన్నోడు ఉండొచ్చు, ఒకరికి పెద్దోడు ఉండొచ్చు. మనం కలిసి నిలబెట్టుకున్నాం కాబట్టి మనం ధైర్యంగా ఈయన క్వశ్చన్ చేసి అడిగి ఆ గ్రామ పంచాయతీ నుంచి ఏం ఫండ్స్ వచ్చినా ఏ కాలనీకి ఎవరు పెట్టుకోవాలని వార్డు మెంబర్లు ఈయనతో కొట్లాడి పని చేపించుకునే సత్తా ఉంటుంది కాబట్టి ఒక యువకునిగా ఈయనను గెలిపించుకోవాలి. ముఖ్యంగా ఈడున్న యువత నేను ఫస్ట్ టైం మా బ్యాచ్ లో 4 డిగ్రీ స్టూడెంట్స్ ని ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్ కి 10-12 మంది బ్యాచ్ స్టూడెంట్స్ పాస్ అవుతారు కానీ మధ్యలోనే డిస్టర్బెన్స్ అయ్యి చదువు ఆపేస్తుండ్రు. ఎందుకంటే మాకున్న ఏరియాని బట్టి మాకు ఏ రూట్ లో వెళ్ళిపోతే ఏమైతే తెలుస్తలేదు. కాబట్టి మేము ఏమనుకుంటున్నాం అంటే యువత ముందుకు వచ్చింది. ఈ యువతతో పాటు ఇప్పుడున్న జనరేషన్ కి మంచి మంచి సలహాలు ఇస్తూ వార్డు మెంబర్లు కూడా వాళ్ళకి సలహా ఇస్తూ వాళ్ళని ఏ రూట్ లో పోతే ఎవరు జాబ్ కొట్టగలరు, ఏ రూట్ లో పోతే ఎవరికి ప్రైవేట్ ఉద్యోగం చేసుకోగలరు అని చెప్పి వాళ్ళని డెవలప్ చేసి ఊరిని డెవలప్ చేసుకోవాలని ఒక ఆశ. ఇంకోటి ఇంతమంది ఉన్నాం ఇక్కడ. మనం ప్రతిరోజు గవర్నమెంట్ మనకు ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంటా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పక్కకెడితే మనకు ఫ్రీ బస్ వచ్చింది. ఫ్రీ బస్ కోసం మనకు ఒక టికెట్ అమౌంట్ మిగులుతుంది కాబట్టి గేట్ కాడికి పోతున్నాం. ఆ గేట్ కాడ నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బస్ స్టాండ్ ఒక షెల్టర్ అనేది లేదు. అక్కడ నిలబడ వర్షాకాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా చెట్టు కింద నిలబడాల్సి వస్తుంది. ఇంకోటి మనకు డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఇంటర్ స్టూడెంట్స్ కానీ ఊర్లో నుంచి ఊరు బయటకోవాల్సిందే. ఆ గేట్ కాడికి పోయాలి మన ఊర్లో కూడా కాదు, మనకు అవతల ఉన్న సాకల్పల్లి స్టూడెంట్స్ కానీ జనాలు కానీ ఫ్రీ కోసం అక్కడికి వెళ్తారు. కాబట్టి మేము అశోక్ తోన మాట్లాడి అశోక్ కూడా అడిగినాం, మనకి ఎట్టి పరిస్థితుల వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఒక షెల్టర్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే అది ఒక పెద్ద సమస్య. మబ్బు అయినా ఒక 2 నిమిషాలు చెట్టు కింద కూర్చొని మనలో ఫోన్ చేసి ఒక బండి తెప్పించుకునేటందుకు కూడా ఇబ్బంది, ఎందుకంటే రోడ్డు మీద నిలవాల్సి వస్తుంది. ఆ సమస్యను మనం తీరుస్తున్నాడు కాబట్టి అది కూడా అందరం కూర్చొని ఆయన గెలిచిన తర్వాత అది కూడా గవర్నమెంట్ తో మాట్లాడుకొని శాంక్షన్ తెప్పించుకొని చేపించుకుందాం. ఇప్పుడు మనకు తెలియదు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏమంటారంటే యువకుడు పెద్ద మనుషులు ఎవరు లేరు అంటారు, తెలియదు అనేది అంటారు, ఏం చేస్తాడు అంటారు. ఇప్పుడున్న ప్రతి సర్పంచ్ క్యాండిడేట్ కానీ ప్రతి ఎంపీటీసీ క్యాండిడేట్లు కానీ ఈయనలాట యువకులే. మనందరం కలిసి ముందరకు దొబ్బితే పెద్ద మనిషి అయ్యిండు, 10 తెలుసుకున్నాడు. మనం కూడా ఈసారి నేను దొబ్బుదాం. ఇది తెలుసుకోవడానికి ఇదేం పెద్ద గురువిద్య కాదు. మనకు తెలియాల్సింది గ్రామ పంచాయతీకి ఏమొస్తుంది, ఎవరితోనో మాట్లాడాలి, ఎవరితోనో తెచ్చుకోవాలి. ఒక 5 సంవత్సరాల టైంలో 6 నెలల్లో తెలిసిపోతుంది ఏందనేది. ఒకవేళ మనకు తెలియకపోయినా ఆడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఫండ్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడి మనకు తెలియని విషయాలను అడిగి ఏ ఫండ్కు ఏ సమస్యకి ఎంత ఫండ్ వస్తుందని కూడా తెలుసుకుంటాడు. దాన్ని నెగిటివ్ గా తీసుకొని పిల్లగాడు కదా ఏం చేయలేడు అనేది మర్చిపోయి ఈయనకు అందరూ తోడుండి ఓటేసి మన గ్రామ పంచాయతీ నుంచి ఒక యువకుని గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.